ఇమాజిన్ ఒక డ్రీమ్ లో మీరు ఒక టైగర్ ని చూశారు. అది మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు చెమటలు పట్టి భయంతో గుండె బలంగా కొట్టుకుంటుంది. సడన్ గా మెలకువ వచ్చింది. మీరు రియలైజ్ అయ్యారు అది అసలు నిజం కాదు, అది డ్రీమ్ మాత్రమే. ఇలాగే మనం కూడా ఎవ్రీడే లైఫ్ ని ఒక డ్రీమ్ లా జీవిస్తున్నాం. మనకి నిజమని అనిపించే ఈ వరల్డ్ యాక్చువల్లీ లోవర్ లెవెల్ ఆఫ్ రియాలిటీ మాత్రమే అంటున్నాయి ఉపనిషత్తులు. అవి చెబుతున్నాయి మనకి 3 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటాయి: డ్రీమింగ్, వేకింగ్, డ్రీమ్లెస్ స్లీప్. బట్ దెర్ ఈస్ వన్ మోర్ స్టేట్, ద హైయెస్ట్ స్టేట్, అదే తూర్య, వేర్ వి సీ లైఫ్ యాజ్ వన్, నాట్ సెపరేట్ పీసెస్. అయితే మనం ఈ హయ్యర్ స్టేట్ కి ఎందుకు చేరుకోలేకపోతున్నాం? బికాస్ ఆఫ్ మాయా. మాయా అంటే ఇల్యూజన్, వాస్తవాన్ని వేరేలా చూపించే శక్తి. ఇల్యూజన్ లో మనం మన సరౌండింగ్స్, మనీ, ఫేమ్, పొజిషన్స్ ని నిజమైన గోల్ అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ టెంపరరీ. చాలా మంది అవుటర్ గ్రోత్ మీదే ఫోకస్ పెడుతున్నాం: కెరియర్, ఫైనాన్స్, రికగ్నిషన్. బట్ ట్రూ గ్రోత్ అది బయట కాదు, లోపల మన ఇన్నర్ సెల్ఫ్ లోనే ఉంది. అది సేజెస్ రియలైజ్ చేశారు, మన ఆత్మన్, మన లోపల డివైన్ సెల్ఫ్. అదే బ్రాహ్మణ్, ఇటర్నల్ రియాలిటీ అవుట్ సైడ్. ఈ రియలైజేషన్ ఒక్కసారి వచ్చిందంటే మనం మాయలో పడిపోం. మన జీవితంలో శాంతి, క్లారిటీ, పర్పస్ వస్తాయి. భగవద్గీత కూడా మనల్ని ఇలానే గైడ్ చేస్తుంది: టు లీవ్ ఇన్ దిస్ వరల్డ్ ఫుల్లీ విత్ ఫ్యామిలీ, కెరియర్, స్ట్రగల్స్, బట్ స్టిల్ స్టే కనెక్టెడ్ టు అవర్ ట్రూ సెల్ఫ్. సో నెక్స్ట్ టైం గుర్తుంచుకోండి, outer world temporary, inner world eternal. See beyond Maya, discover your true self.